చేసుకుని ఆ వాక్యమనే జీవముతో నింపబడి ఉన్నాడు మోషే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది, ఈ లోకములో ప్రతి మానవునికి శరీర సంబంధమైన ఆహారం ఉన్నది, కానీ అంతరంగ సంబంధమైన ఆహారం ఈ లోకములో ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుతున్నదంటే అది ఒక్క దైవ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. గనుక బైబిల్ గ్రంథములో మనము చూస్తే దేవుని నమ్మిన వారికి దేవుని వాక్యమనే ఆహారము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఒకటి శరీరాహారము. ఈ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? ఏమండి? రొట్టె గింజ వలన వచ్చింది. ఈ గింజ చెట్టు వలన వచ్చింది. ఈ చెట్టును సృజించిన వారు ఎవరనగా దేవుడే సృజించి ఉన్నాడు. అనగా దేవుడు శరీరాహారమును ఇచ్చి ఉన్నాడు. అటువలే అంతరంగ ఆహారమును ఇస్తూ ఉన్నాడు. ఈ దినమున అంతరంగ ఆహారమైనటువంటి జీవాహారమును మనం ఈ దినమున అందుకొనడానికి వచ్చి ఉన్నాము. ఏమిటి జీవాహారము? ఈ లోకములోనికి వచ్చినటువంటి విలువైనటువంటి ఆహారం ఏదనగా ఈ యొక్క జీవాహారముగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఈ యొక్క మోషే సుఖోపవాస దినములలో ఉన్నటువంటి మనము నిర్గమాకాండములో ఒక ఆహారము కనబడుతున్నది. ఇశ్రాయేలైన వారే భుజించినటువంటి ఆహారము. ఏ ఆహారం అంటది? మన్నా అనే ఆహారం. వీరు ఆహారము తినుచున్నారు. ఈ ఆహారము నాటనటువంటిది, కోయినటువంటిది, ఫలించినటువంటిది. ఇదిగో ఆ యొక్క భూమి నుండి వచ్చినటువంటి ఆహారము కాదు, కానీ ఇది ఏ ఆహారం అనగా పరలోకపు పంట అని అన్నారు దైవజనుడు. మన్నా అనగా ఆకాశపు మన్నా. గనుక ఆకాశము నుండి దిగివచ్చినటువంటి ఆహారము. ఇది దేవదూతలు తినే ఆహారము. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనకే ఈ దినమున ప్రభువే మనకు ఆహారమై దిగి వస్తూ ఉన్నాడు. గనుక బైబిల్ గ్రంథములో మనము చూస్తే నిర్గమాకాండములో మోషే ఇశ్రాయేలైన వారికి విలువైన ఆహారము పెడుతూ ఉన్నాడు. ఈ లోకములో ఎక్కడా దొరకనటువంటిది, బహుశ్రేష్టమైనటువంటిది. ఇదిగో దేవదూతలు సైతము ఆ యొక్క ఆహారము తినగలిగే ఆహారము, దేవదూతలు తినే ఆహారం ఎవరికి పెడుతున్నాడంటే దేవుడు ఇశ్రాయేలైన వారికి పెడుతూ ఉన్నాడు. ఈ లోకములో అంతకంటే విలువైన ఆహారము మరొకటి ఉన్నది. అదేమిటనగా ప్రభువే మనకు ఆహారమై దిగి వచ్చాడు. బైబిల్ గ్రంథములో మనం చూస్తే దేవుడు ఆహారమును ఇస్తూ ఉన్నాడు ఇశ్రాయేలైన వారికి. గనుక మనం చదువుకున్న వాక్య భాగములో 31వ వచనములో అంటున్నాడు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నట్లు తమ పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. ఏం భుజించారంటే అరణ్యములో మన్నాను భుజించారు. ప్రయాణములో ఆహారం కుదురుతుందా? ఏమీ కుదరదు. కానీ దేవుడే ఈ ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో బహు విలువైన ఆహారము పెడుతూ ఉన్నాడు. అంతవరకు వారు ఎప్పుడు తిననటువంటి ఆహారము, మరి లోకములో ఎక్కడా దొరకనటువంటి ఆహారము, బహుశ్రేష్టమైనటువంటి ఆహారమును పెడుతూ ఉన్నాడు దేవుడు. ఈ లోకములో మరి ఘనమైనటువంటి వారు ఉన్నారు, ధనికులైనటువంటి వారు ఉన్నారు. వారి యొక్క పెళ్ళిళ్ళలో మనం చూస్తే మరి యొక్క మరి సాధారణమైనటువంటి పెళ్ళిళ్ళలో మరి వడ్డించినటువంటి విలువైన ఆహారం వారు పెడతారు. విలువైనటువంటి మరి రకరకాలైనటువంటి వంటలను వారు చేస్తారు. అలాగే ఇశ్రాయేలైన వారు ఐగుప్తు దాస్యములో నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వారే దేవుని మాట విని వారు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి వారు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ మార్గము మధ్యలో దేవుడు ఇశ్రాయేలైన వారికి శ్రేష్టమైనటువంటి ఆహారము పెడుతూ ఉన్నాడు. మరి మన యొక్క ఆహారం తింటే మరి డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఆహారం ఎక్కువగా తినవద్దు. ఆహారం వలన ఏమొస్తుంది? జబ్బు వస్తుంది. గనుక అది మితముగా తినండి అంటున్నాడు. గనుక మరి యొక్క దేవుడిచ్చినటువంటి ఆహారము
అందుకున్నటువంటి ఇశ్రాయేలైన వారికంట 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణించినా వారి కాళ్ళు మాయలేదు, వారికి ఇదిగో నీరసనిస్సత్తువులు అనేవి రాలేదు. ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ఆహారము బలమైనది. ఈ దినమున దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నాడు వాక్యమనే ఆహారము. గనుక వాక్యమనే విందులోనికి రండి. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు యొద్దకు వస్తే ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. గనుక వాక్యాహారం వలన నీ హృదయమునకు విశ్రాంతి దొరుకుతుంది, నీ ఆత్మకు నెమ్మది దొరుకుతుంది. సాధారణంగా నెమ్మది లేని వారికే, శాంతి లేని వారికే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారని గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటారు. గనుక మందిరములోనికి రాగానే ఏం దొరుకుతుందంట? వారికి శాంతి అనేది దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యము అనే ఈ యొక్క బలమైనటువంటి ఆహారమును దేవుడు మనకిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా ఏమిస్తున్నాడు అనగా మనకు విశ్రాంతినిస్తున్నాడు, మన యొక్క ఆత్మలకు నెమ్మదినిస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, వాక్యాహారము తిననేలా బలమాత్మకు లభించేటట్లని వ్రాస్తారు. గనుక నీ ఆత్మకు బలము కావాలంటే వాక్యమనే ఆహారమును తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇదిగో అనేక బాధలతో ఉన్నవారులారా, రుగ్మతలతో ఉన్నవారులారా, అశాంతితో ఉన్నవారులారా, సమాధానము లేని వారులారా, ఈ దినమున ప్రభు యొద్దకు రండి. ప్రభు నీకు ఏమిస్తున్నాడు? విశ్రాంతినిస్తూ ఉన్నాడు. తన వాక్యము ద్వారా నెమ్మదినిస్తూ ఉన్నాడు. విశ్రాంతి లేని వారికంట వాక్యము బాగా చదవండి, దేవుడు నీకు విశ్రాంతినిచ్చేవాడి ఉన్నాడు. ఇదిగో నెమ్మది లేని వారులారా, దేవుని సన్నిధికి రండి, దేవుని వాక్యమును ధ్యానము చేయండి. అప్పుడు మీ ఆత్మలకు ఏం దొరుకుతుందంట? నెమ్మది దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పారు, బలహీనత వస్తే, లేక ఒక వ్యాధి వస్తే, లేక ఒక రోగం వస్తే, లేక ఒక శ్రమ అనేది వస్తే, నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒంటరిగా దేవుని వాక్యము తెరిచి కొన్ని అధ్యాయాలను చదివినప్పుడు నీకు ఆదరణ దొరుకుతుంది, నీకు బలము దొరుకుతుంది. గనుక వాక్యము వినుట ద్వారా విశ్రాంతే కాదు, వాక్యం వినుట ద్వారా నెమ్మదే కాదు, వాక్యం వినుట ద్వారా ఆదరణ దొరుకుతుంది. ఈ లోకములో మనుషులు నిన్ను ఒక దినం ఆదరిస్తారు, కానీ ఎల్లవేళ నిన్ను ఆదరించేవారు కాదు. కానీ నీవు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎట్టి చింతలో ఉన్నా, నీ వాక్యమే నిన్ను ఆదరించేదై ఉన్నది. గనుక వాక్యమును బాగుగా ధ్యానము చేయండి. గనుక నీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. గనుక ఇదిగో దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవే వాక్యమనే ఆహారము తినని ఎడల నీ హృదయమునకు సంతోషము, సమాధానము దొరుకుతుంది. ఈ లోకములో ఇదిగో ఒక కార్యము జరుగుడు ద్వారా సంతోషం వచ్చినా అది కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. కానీ దేవుని వాక్యము ధ్యానించుడు ద్వారా ఆ సంతోషమే నీ ఆత్మకు ఎల్లకాలము ఉంటుంది. గనుక మానవుడు దేని మీద ఆధారపడాలనగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. గనుక దేవుడే ప్రతి ఒక్కరికి విందనేది ఇస్తూ ఉన్నాడు. ఏ విందనగా వాక్యాహారం అనే విందు. దేవుని బిడ్డలారా, ఈ దినమున వాక్యమును ఆహారముగా అందుకొనండి, వాక్యము చేత బలపడండి. వాక్యము చేత నీవు బలపడిన నీవు దేవుని సన్నిధిలో ధైర్యముగా నీకు వచ్చిన శ్రమను జయించండి. గనుక అయ్యగారు అన్నారు, వాక్యమని ఖడ్గమును దేవుడు మనకిచ్చాడు. ఏ ఖడ్గం అంట? వాక్యమనే ఖడ్గం. నీవు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, ఈ వాక్యమనే ఖడ్గమును నీవు ఇదిగో ధరించినప్పుడు, ఈ వాక్యమనే ఖడ్గమును నీవు ఇదిగో నీవే వాడినప్పుడు నీకొచ్చినటువంటి శ్రమను దేవుడు తీసివేసేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున చాలామంది దేవుని వాక్యమునే వాడక మూలన పెడుతూ ఉంటారు. దేవుని వాక్యమును వాడాలి. కష్టములలో, సంతోషములలో, ఏ సమయమునైనా నీవు దేవుని వాక్యము వాడాలి. అనుదినము నీ ఆత్మకు ఆహారం ఏమిటంటే దేవుని వాక్యమే. గనుక దేవుని వాక్యమని విందునిస్తూ ఉన్నాడు దేవుడు.
రెండవదిగా మనము చూస్తే దేవుడే రక్షణ విందిస్తూ ఉన్నాడు. మానవులైన వారందరికీ ఏ విందిస్తున్నాడని రక్షణ విందు. ఇది రక్షణ పొందిన వారికి దొరికేది ఈ విందు, రక్షణ లేని వారికి దొరకదు ఈ విందు. మరి రక్షణ ఎలా వస్తుంది? నమ్మి బాప్తిజం పొందివాడు రక్షింపబడును అంటున్నాడు. గనుక నీ నమ్మిక దేవుని యందు ఉంచాలి. గనుక దేవునిని నమ్మాలి. దేవునిని నమ్మకపోతే నీవే ఇదిగో జీవించడం వ్యర్థమే. గనుక దేవునిని నమ్మాలి. ఇశ్రాయేలైన వారే దేవునిని నమ్మారు గనుక ఎర్ర సముద్రములో వారు నడిచి వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రమును దేవుడు వారికి పాయలుగా చేసి ఇదిగో ఆరిన నేల మీద వారిని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఎక్కడిది శక్తి? ఎక్కడిది విశ్వాసము? దేవుని కార్యాలు చూచుడు ద్వారా ఇదిగో దేవుని ఎడల ఇదిగో నమ్మి విశ్వసించారు గనుక ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఇదిగో దేవుడు పెట్టే విందు రక్షణ విందు. ఇది ప్రతి ఒక్క ఇదిగో మానవునికి కావలసినటువంటి విందు. లోకములో నీకు నీ పాపము నుండి రక్షించేవారెవరూ లేరు. నీ రక్షణ విందిచ్చేవారెవరూ లేరు. ఈ లోకము నుండి నిన్ను ప్రత్యేకింపబడి క్రీస్తులోనికి వచ్చిన వారికి ఇచ్చే విందే ఈ రక్షణ విందు. లోకములో ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే ఇది ఏమండి? దేవుని యందు నమ్మి ఈ లోకము నుండి ప్రత్యేకింపబడిన వారికే, క్రీస్తును ధరించుకున్న వారికి తప్ప మరెవరికి విందనేది దొరకదు. దేవుని బిడ్డలారా, ఈ విందును అందుకోవాలనుకుంటున్నారా? ఈ దిన మన విందును అందుకోవాలంటే ప్రభు యొక్క సన్నిధిలో నీవు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించు. ప్రభు యందు నమ్మి నీవు ఎప్పుడైతే బాప్తిస్మము పొందుతావో అనగా క్రీస్తును ధరించుకుంటావో అప్పుడు నీకు దేవుడిస్తూ ఉన్నటువంటి విందే రక్షణ విందునిస్తూ ఉన్నాడు. ఈ లోకములో నిన్ను ఇదిగో రక్షించగలిగిన వారెవరూ లేరు. నీ పాపమును రక్షించగలిగిన వారెవరూ లేరు. కానీ యేసు ప్రభు ఒక్కడే నీ పాపములను రక్షించగలిగినటువంటి రక్షకుడు. ఎందుకనగా ఆయన నీ పాపముల కొరకు తన రక్తమును ధారపోస్తాడు. నీ పాపముల కొరకు తన ప్రాణమును పెట్టాడు. నీ పాపమును తీసివేసి తన రక్తమును ద్వారా నీకే తన రక్షణనిస్తూ ఉన్నాడు. రక్షణ విందనేది ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆత్మీయ విందు లేక అంతరంగ విందు. ఇది కేవలము సిద్ధపడినటువంటి వధు సంగమునకు తప్ప వేరెవ్వరికి అందింపబడినటువంటి విందు. ఏ విందనగా ఆత్మీయ విందు. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనము చూస్తే ఇదిగో చాలామంది రక్షణలో పడుతారు, రక్షణలో ఇదిగో నడుస్తారు, కానీ వారిలో ఎదుగుదల అనేది కనపడదు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనం చూస్తే రక్షణ అనగా క్రీస్తులో పుట్టుక. రక్షణ అనగా ఏమిటి? క్రీస్తులో పుట్టుక. గనుక ఈ యొక్క విశ్వాసం అనగా క్రీస్తులో ఎదుగుదల. రక్షింపబడిన నీవు దేవునిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని విశ్వాసంలో ఎదగాలి. కానీ నీవు ఒక్కొక్క మెట్టు కిందకు దిగకూడదు.